హాయ్ అండి, వెల్కమ్ టు శివాటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి ఒక పెద్ద అప్డేట్ అయితే తీసుకొచ్చినామండి. అదేంటంటే నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అయితే ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. దాంట్లో అన్నదాత సుఖీభవ స్కీమ్ కి ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టారు, అదేవిధంగా ప్రతి రైతుకి ఎంత అమౌంట్ రిలీజ్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అదేవిధంగా మొత్తం అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ప్లీజ్ అండి, మన ఛానల్ ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు గవర్నమెంట్ కి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీరు మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా అయితే అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి గత ప్రభుత్వం ఎప్పుడైతే 13,500 అయితే ప్రతి సంవత్సరం రైతుల యొక్క ఖాతాల్లో వేస్తా వచ్చింది 3 విడతల్లో. అది ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేసి దాన్ని 13,500 నుంచి 20,000 వరకు అయితే పెంచడం జరిగింది. 20,000లో రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి 14,000, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటా వచ్చేసి 6,000 అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన పిఎం కిసాన్ అనే పేరుతో అయితే 6,000 రూపాయలని రైతుల ఖాతాల్లో 3 విడతల్లో అయితే జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా అయిన 14,000 కూడా సేమ్ పిఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అదే టైంలోనే మొత్తం రైతుల యొక్క ఖాతాల్లో 3 విడతల్లోనే జమ చేయడం అయితే జరుగుతుందండి. మొన్న ఆల్రెడీ పిఎం కిసాన్ అనేది 19th ఇన్స్టాల్మెంట్ అయితే రైతుల యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది 2,000 రూపాయలు. ఇది ఈ మార్చి నెల, అంటే ఈ మార్చి 31st కి అయితే ఈ ఈద్ అనేది ఎండింగ్ అవుతుందండి. మళ్ళా ఏప్రిల్ 1వ తేదీ నుంచి అయితే కొత్త సంవత్సరం, ఆర్థిక సంవత్సరం అనేది స్టార్ట్ అవుతుంది. కావున మే నెలలో మొదటి విడత అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి మొదటి విడత మే నెల లాస్ట్ లో అయితే లేదా జూన్ నెల ఫస్ట్ లోనూ రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి 14,000 రూపాయలని 3 విడతల్లోనే పిఎం కిసాన్ అమౌంట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అదే టైంలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సమావేశాల సాక్షి అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాలు అయిన బడ్జెట్ లో అయితే రైతులకి అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి దాదాపు 6,300 కోట్లని నిన్న బడ్జెట్ సమావేశాల్లో అయితే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయిన పయ్యాల కేశవ్ గారు అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగింది. దీన్ని కేవలం అన్నదాత సుఖీభవ స్కీమ్ సంబంధించి మాత్రమే 6,300 కోట్లను అయితే నిన్న బడ్జెట్ సమావేశాల్లో అయితే వాళ్ళు ప్రవేశపెట్టారు. మొత్తానికైతే మనకి గత ప్రభుత్వం అయితే 13,500 అయితే వేస్తా వచ్చింది ప్రతి ఒక్క రైతు యొక్క ఖాతాల్లో. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే దాన్ని 20,000కి పెంచుతూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఆల్రెడీ. ఈ వాళ్ళ యొక్క 6 పథకాలలో భాగంగానే అన్నదాత సుఖీభవ కూడా ఒక మెయిన్ స్కీమ్ అని అయితే వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 20,000 రూపాయలని అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు, అదేవిధంగా పిఎం కిసాన్ వాటా 6,000 రూపాయలు, మొత్తం కలిపి 20,000 అయితే రైతుల యొక్క ఖాతాల్లో 3 విడతల్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. అది నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. అంటే మే నుంచి అలా మేలో కానీ జూన్ లో కానీ వేస్తామని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు అయితే అసెంబ్లీలో అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్కీమ్ సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లికేషన్ వచ్చేసి మన గ్రామ సచివాలయ అధికారి దగ్గర, వ్యవసాయ అధికారి దగ్గర అయితే మనం అయితే అప్లై చేసుకోవాల్సింది ఉంటుంది. దానికి ఏమేమి డాక్యుమెంట్లు ఇవ్వాలంటే రైతు యొక్క 1B లేదా భూమి పాస్బుక్ జిరాక్స్, అదేవిధంగా రైతు యొక్క ఆధార్ కార్డు, అదేవిధంగా రైతుకి ఏదైతే బ్యాంకుకి లింక్ అయి ఉంటుందో అదే ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ పాస్బుక్, ఈ 3 డాక్యుమెంట్లు ఎత్తుకొని మన యొక్క వ్యవసాయ అధికారికి సమర్పించినామంటే వాళ్ళు ఎప్పుడైతే ఈ స్కీమ్ కి అప్లై చేయడానికి ఛాన్స్ వస్తుందో అప్పుడైతే వాళ్ళు అప్లై చేయడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ అయితే ఈ స్కీమ్ కి అప్లై చేసేదానికి ఛాన్స్ అయితే లేదు. రేపు నెలలో అంటే మేలో కానీ, ఏప్రిల్ కానీ, లేదంటే మేలో కానీ అప్లై చేసుకునే దానికైతే ఛాన్స్ అయితే వస్తుందండి. ఎవరైనా ఇంకా అప్లై చేసుకున్న వాళ్ళు, అదే కొత్తగా భూమి ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఇంకా అప్లై చేసుకున్న అయితే ఈ డాక్యుమెంట్లను వెంటనే మీ యొక్క వ్యవసాయ అధికారికి అయితే సమర్పించాలండి. ఈ మొన్న విడుదలైన పిఎం కిసాన్ 19వ విడత అమౌంట్ చాలా మంది రైతులకి అయితే పడలేదని చెప్పేసి కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి. అవి ఎందుకు పడలేదంటే మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళు ఈకేవైసీ అయితే ఖచ్చితంగా చేసుకుంటారండి. ఎందుకంటే చాలా రోజుల నుంచి అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతుకి చెప్పుకుంటూ వస్తుంది, ఎందుకంటే ఈకేవైసీ అనేది కంపల్సరీ ఈకేవైసీ చేసుకోండి అని చెప్పి. అలా ఎవరైతే ఈకేవైసీ పెండింగ్ లో ఉంటారో వాళ్ళకైతే అమౌంట్ అయితే 19వ విడత అమౌంట్ అయితే జమ చేయడం లేదు. అదేవిధంగా ఇంకో కారణం వచ్చేసి రైతు యొక్క ఆధార్ కార్డుకి భూమిని, రైతు యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ లింక్ అంటే ఎన్పిసిఐ లింక్ కూడా లేని పక్షంలో కూడా చాలా మంది రైతులకైతే ఈ 19వ విడత పిఎం కిసాన్ సంబంధించిన అమౌంట్ అయితే పడలేదండి. మీరు ఎవరైనా కానీ
ఈ ఈ అమౌంట్ పడిన వాళ్ళు మీరు ఎందుకు పడలేదో చెక్ చేసుకొని మీరు ఆ కంప్లైంట్ అయితే క్లియర్ చేసుకుంటే మీరు మళ్ళా పీఎం కిసాన్ లో కానీ ఒక కంప్లైంట్ కానీ రైజ్ చేసిన అంటే మీకు మొత్తం ఇప్పటి నుంచి అయితే పెండింగ్ ఉందో అమౌంట్ అంతా మీ అకౌంట్ అయితే జమ చేయడం జరుగుతుందండి ఖచ్చితంగా. నాకు కూడా అదే విధంగా 3 ఈఎంఐలు పెండింగ్ ఉంటే దానికి కంప్లైంట్ పెట్టుకుంటే పీఎం కిసాన్ లో ఆ అమౌంట్ అయితే మళ్ళీ ఒకసారి నాకైతే జమ చేయడం జరిగింది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ టైంలో. ఎవరైనా పీఎం కిసాన్ అమౌంట్ పడిన వాళ్ళు ఎందుకు పడలేదో చెక్ చేసుకొని మళ్ళీ దాన్ని అయితే పీఎం కిసాన్ లో అయితే కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేసుకోవచ్చండి. ఇది ఖచ్చితంగా ఒకైతే అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ కి ఒక లైక్ చేసి, అదేవిధంగా మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.